ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ప్రతిపక్షం ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో మనకు అర్థమవుతుంది. దీన్ని కూడా హీనమైన చర్యలు అంటారు, హేయమైన చర్యలు అంటారు. మస్తాన్ యాదవ్ గారి అభిమాని రమణయ్య యాదవ్ చేతులు పట్టుకొని ఇద్దరు అటు ఇటు మధ్యలో కండువా వేసి మా పార్టీలో చేరాడు అని సంకలు కొట్టుకుంటారు. నాకు అసలు అర్థమే కావటం లేదు. కండువా వేసినంత మాత్రాన అది బలవంతంగా మీ పార్టీ వ్యక్తి అవుతాడా? అరగంటలో స్వచ్ఛందంగా పక్కన కూర్చొని నేను పార్టీలో చేరలేదు, తెలుగుదేశంలో చేరలేదు, నన్ను బలవంతంగా కండువా వేశారు, నేను మస్తాన్ యాదవ్ గారి అభిమాని నేను అని స్పష్టంగా చెప్పాడు. సిగ్గనిపించాలి. ఆల్రెడీ ప్రతి ఊర్లో సొంత పార్టీ నాయకులకి, సొంత పార్టీ క్యాడర్కి, సొంత పార్టీ అభిమానులకి కండువాలేసి మేము కొత్తగా పార్టీలో చేర్చుకున్నామని రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరయ్యా వీళ్ళు ఈ విధంగా బలవంతంగా కండువా వేసిన వల్ల? నీకు అంతకన్నా దొరకటంలా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ముందు ఎన్ని పార్టీలు కలిసినా అన్ని అతుకులు బతుకులేదు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇలాంటి కొత్త టక్కుటమారాలు అరగంటలో స్వచ్ఛందంగా అతనే తెలియజేశాడు, నేను పార్టీలో చేరలేదు. సొంత మండలం దక్కిలి, అరుణాచలం ఏదో రమ్మన్నారు, ఊరి విషయాలు మాట్లాడదామన్నారు. షాల్ కప్పుకొని పక్కన నిలబడితే ఫోటో, పార్టీలో చేరాడా, దానికి మళ్ళీ పెద్ద పబ్లిసిటీ. ఈరోజు మా దగ్గరికి వచ్చి వివరణ ఇచ్చాడు, తెలియజేసుకున్నాడు. అపోహలు తొలగించాలి, దీన్ని పబ్లిసైజ్ చేయాలని కాదు. ఇలాంటి చర్యల వల్ల మీ పార్టీ బలోపేతం కాదు. పార్టీ బలంగా ఉండాలంటే ప్రజలకు మేలు చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల సంక్షేమం కోరాలి. మాయ మాటలు మభ్య పెట్టేది ప్రజలందరూ గుర్తిస్తున్నారు. అందుకే పోయినసారి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఇది ప్రజా తీర్పు. మే 13న ప్రజలు ఇచ్చే తీర్పు. మా మేనిఫెస్టో చదువుకు ముందరే ఎనిమిది నెలల ముందర అప్పటికి ఇస్తున్న ఒక నెల పెన్షన్ 1000 రూపాయలని 2000కి పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
ఎలక్షన్కి ఒక నెల ముందర అప్పటి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ 1000ని 1000 రూపాయలు 2000 రూపాయలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఆయన ఉన్న 60 నెలల్లో ఒక్క నెల మాత్రం 2000 ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఈ 2000ని పెంచుకుంటూ 3000 చేస్తారు. తెలుగుదేశం హయాంలో ఒక్క నెలే 2000 ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుతూ పోతూ 3 నెలలకు చేర్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సచివాలయ వ్యవస్థ స్థాపించారు. ఇంటింటికి అందజేసే వాలంటీర్ వ్యవస్థని కనుగొన్నాడు. ఇదివరకు లేదు. ప్రజలు దాని ఫలాలు అనుభవించారు. వాలంటీర్లు కుటుంబంలో ఒకరిగా మమేకమయ్యారు. ఈరోజు వృద్ధులు, వికలాంగులు వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వకూడదని 4 నెలలుగా లెటర్లు రాస్తూ ఎలక్షన్ కమిషన్ ద్వారా విజయం సాధించాము, ఒక ఆర్డర్ తెప్పించి ఈ పంపకాలు వాలంటీర్స్ ద్వారా జరగకూడదు అన్నారు. ఇప్పుడే చెప్పారు గుడిచెర్ల వెంకటయ్య, ఒకటో తేదీ పెన్షన్ వస్తుందని వెంకటగిరికి వచ్చి ఇంటికి వచ్చి ఇవ్వటం లేదని తెలుసుకొని సచివాలయానికి వెళ్ళి వయసు రీత్యా, వాతావరణ రీత్యా ఏదైనా కారణమైంది, కానీ ముఖ్యంగా ప్రతి నెల ఇంటికి వచ్చే ఇస్తున్న ఆ పెన్షన్ ఈ నెల ఇవ్వటం లేదు అనే మనోవ్యాధి, దీంతో చనిపోయాడు. తప్పకుండా ఇది హత్య. చంద్రబాబు గారే ఈ హత్య చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెన్ని చేస్తారు? ప్రతిదానికి చంద్రబాబు గారు బాధ్యులు. ఏం ఆనందం అది! 55 నెలలు ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంటింటికి వెళ్తాం. 2 నెలలు ఆపినంత మాత్రాన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతారా? ఏం సాధిస్తున్నారు? మన కంపు మీదకే వచ్చిందని ఒక వినతి పత్రం, లేదు మీరే ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అని. ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రజలకి అంతా తెలుసు. ఎలక్షన్ కమిషన్ వికలాంగులకి, వయోవృద్ధులకి, మరీ నడవలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇమ్మని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడే మా కౌన్సిలర్ చెప్పారు, 250 మంది
వాలంటీర్స్ ఉంటే వాళ్ళకే టైం పడుతుంది. సచివాలయ సిబ్బంది చాలు. మిగతా వారు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలి. మీ ద్వారా తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టౌన్లో ఉన్న 25 కౌన్సిలర్లు, లీడర్లు ప్రతిరోజు మేము ఈ 14 సచివాలయాల్లో వచ్చిన వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వారికి మజ్జిగ, మంచినీళ్ళు సరఫరా చేసి ఆ పెన్షన్ టైంకి ఎక్కువ సమయం అక్కడ స్పెండ్ చేయకుండా, అక్కడ ఉండకుండా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నామని మేమందరం మాటిస్తూ ఉన్నాం. మేమే దారి చూపిస్తాం. ఎందుకంటే ప్రతిపక్షం మర్చిపోయింది, ప్రజలంటే ఎలా ఉంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. ప్రజల పక్షాన ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మా అధినేత అన్నాడు, రేపు జరగబో యుద్ధం కూడా ప్రజలకు పెత్తందారులకు మధ్య. విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ, మీరు కూడా మాతో రావాలని కోరుకుంటూ అందరం కలిసిపోదాం. వైఎస్ఆర్